హలో ఫ్రెండ్స్, నేను అహ్మద్ ఎంజీఆర్ న్యూస్ నుంచి. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అనుకూలంగా కొనసాగుతుందని తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అవసరమైన సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. హైదరాబాద్లో నోవాటెల్ హోటల్లో భారత గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీన్ తెలంగాణ సమ్మిట్ ప్రారంభిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మీరు ఇప్పుడు వీడియోలో చూడొచ్చు. మా ఛానల్కి మీరు కొత్తవైతే దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి తాజా న్యూస్ అప్డేట్ గురించి మా ఛానల్కి ఫాలో చేయడానికి మర్చిపోవద్దు. తిరిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో పారే నదిగా మార్చుకుని దాని చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటే హైదరాబాద్ నగరం అనేది ఒక అద్భుతమైన నగరంగా భవిష్యత్తులో కనిపిస్తుంది. కాబట్టి ఎంత ఖర్చు అయినా సరే ఈ మూసి రిజర్వేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో ముందు పోతుందని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తాను. అట్లాగే హైదరాబాద్ నగరం ఒకటే కాకుండా భవిష్యత్తులో కూడా మేము ఈ మధ్య తీసుకొచ్చినటువంటి గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 ఒక దశాబ్ద కాలం మాకు ఎనర్జీ పాలసీ లేదు. సో ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత న్యూ ఎనర్జీ పాలసీ తీసుకువచ్చి ఈరోజు ప్రపంచం మొత్తం మీద ఆకర్షిస్తున్నాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా శ్రీధర్ బాబు గారు నిర్దేశిస్తున్న ఇద్దరు దావస్ వెళ్తే 1,50,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి ఈ హైదరాబాద్ ఇంగ్లాండ్ అరౌండ్ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఇంకా చాలా ముందుకు వస్తా ఉన్నాం. సో గ్రీన్ ఎనర్జీ మా టార్గెట్ కూడా మేకింగ్ వెరీ క్లియర్. బై 2029-30 కల్లా నేను 20,000 మెగావాట్ పవర్ గ్రీన్ ఎనర్జీలో తీసుకొని రావాలని టార్గెట్ పెట్టుకుని ముందుకు వస్తున్నాం. దానికి కావాల్సిన ప్రణాళికలన్నీ తయారు చేసాం. అందులో న్యూ ఎనర్జీ పాలసీలో వెరీ క్లియర్. బై 35 కల్లా 40,000 మెగావాట్ పవర్ తీసుకొని రావాలి. So the whole world is going towards the particularly advanced countries. So ఆ దిశలో మన తెలంగాణ రాష్ట్రం కూడా ముందుకు పోవాలని ఆలోచిస్తూనే ఈరోజు మేమంతా ప్రణాళికాబద్ధంగా తయారు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఈ హైదరాబాద్ నగరం ఈరోజు చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనికి కేటాయించారు. For the first time in the history of the entire, Hyderabad so far, even in the combined state of, never it has been allotted 10,000 crores in one particular year in the budget. ఒక 10,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం బడ్జెట్ లో కేటాయించి హైదరాబాద్ నగరం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓన్లీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్. సో ఆ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లో రకరకాలైనటువంటి నగర అభివృద్ధికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని తీసుకుని రావడం కోసం ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోతాం. దాంట్లో ఫ్లైఓవర్స్ ఉండొచ్చు, సబ్వేలు ఉండొచ్చు, రకరకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలు తీసుకుని ముందుకు పోతాం. దట్ ఈస్ డెఫినెట్లీ